కానీ లోతు వెళ్ళిపోయిన తరువాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాముని ఎత్తిపట్టడం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాము సంతతిని వాగ్దానములతో దీవించటం మొదలుపెట్టాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? గొడవ కీడా మేలా? హలో, మరి అట్లయితే మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు నెత్తిన వస్త్రం వేసుకొని కూర్చుంటున్నావు? ఈ వచనాలు ఎందుకు గుర్తుండవు నీకు? మనుషులం కాబట్టి వింటాం, వదిలేస్తాం కాబట్టి. నిజంగా ఈ 2 వచనాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ కూటానికి న్యాయం జరిగిద్ది. ఇక నీకు మెంటల్ టెన్షనే ఉండదు, ఆందోళనే ఉండదు, వేదన, అశాంతి, కన్నీరు ఉండదు. సంతోషం, సమాధానం, ప్రశాంతత ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏదొచ్చినా నీ డైలాగ్ ఒకటే, రాని అదంతా నా సేవ చేస్తుంది, రాని.